నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి పచ్చి బనానా బిర్యానీ అండి. చాలా వరకు కర్రీ చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం కదా, బిర్యానీ అనేది చేసుకోలే కదా, అది ఎలాగో మనం ఈ వీడియోలో అయితే చూసుకుందామండి. నేను ఒక బనానాను తీసుకున్నానండి, 300 గ్రామ్స్ తీసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టిన తర్వాత స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఒక ఆనియన్ని కట్ చేసి స్టవ్ ఆన్ చేసేసి అందులోకి 3 స్పూన్లు ఆయిల్, కట్ చేసుకున్న ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అదైతే పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ అదే ఆయిల్లోకి బనానాను తీసి కూడా ఫ్రై చేసుకున్నానండి. బనానా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బనానాలు అనేది అడుగు అంటుతుందండి, అందుకనే కొంచెం నెమ్మదిగా చిన్నగా తీయాలండి. ఫ్రై అయిన తర్వాత బనానాను కూడా ఒక ప్లేట్లో తీసుకున్నానండి. మళ్ళీ అదే ఆయిల్లోకి సగం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. ఇది మసాలా కోసం అండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే ఇందులోనే కలిపేసుకుంటున్నానండి. తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసి అంతా ఒకసారి కలుపుకున్నానండి. అలా కలుపుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ని అయితే అందులోకి పోసేసుకొని మూతనైతే పెట్టుకున్నానండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చానండి. అంటే అవి ఉడికేంతలోపు ఇక మనం ఉడుకుతున్న అన్నంలోకి ఒక మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, యాలకులు అన్నీ వేసుకొని లాస్ట్లో బిర్యానీ ఆకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకొని అందులోకే 10 బాదం గింజలు కూడా వేసుకుంటానండి. బాదం గింజలు వేసుకుంటే మంచి టేస్ట్ అండ్ స్మెల్ అనేది వస్తుందండి. చూడండి, అన్నం కూడా బాగా ఉడికిందండి. ఆలోపు ఈ సూప్లోకి మనం బిర్యానీ ఆకులు, నిమ్మకాయలను అయితే పిండేసుకుంటున్నానండి. ఇక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బనానాని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకొని పైనుండి మరొకసారి మూత పెట్టుకోవాలండి. ఈ మసాలాలన్నీ ఆ బనానాకి పట్టేంత వరకు ఉడకనివ్వాలండి. అలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు వేసేసి కూడా బాగా కలుపుకున్నానండి. ఇందులోనే లెమన్ జ్యూస్ను కూడా పిండేసుకుంటున్నాను. కలుపుకొని అందులోకే ఉడికిన అన్నాన్ని కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకోనండి. అన్నం అయితే ఖాళీగా బిర్యానీ లేకుండా మనం ఖాళీ అన్నం కూడా తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. అలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చిలు వేసి పైనుండి వేసి ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, బనానా బిర్యానీ అనేది రెడీ అయింది. 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి, కొత్తగా ఉంది కదా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.